హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి రెసిపీస్ అండ్ థాట్స్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో పెళ్లి వంటి ఫంక్షన్లలో రెస్టారెంట్లలో చేసే రుచికరమైన గీ రైస్ని ఇంట్లోనే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టేస్టీ గీ రైస్ తయారు చేసుకోవడానికి ఇలాంటి మందంపాటి ప్యాన్ లేదా ఒక గిన్నెని తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి, నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసి వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా ఇవి దోరగా వేగిన తర్వాత వీటిని నెయ్యి నుంచి తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిలో పొడవు ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని నెయ్యి నుంచి తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిలో ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 ఇలాచి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని 20 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 4 పచ్చిమిరపకాయలని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ఇందులో బియ్యం ఉడికించడం కోసము 2 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరిగించాలి. నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో ముందుగా కడిగి ఉంచుకున్న బియ్యము 1 కప్పు వేసుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్న ఎసురులో బియ్యం వేసిన తర్వాత వీటిని ఒకసారి గెరిటెతో కలుపుకొని పైన మూత ఉంచి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బియ్యం ఇలా మీడియం ఫ్లేమ్లో 50% ఉడికించిన తర్వాత మూత తీసి ఒకసారి గెరిటెతో కలుపుకొని మళ్ళీ పైన మూత ఉంచి లో ఫ్లేమ్లో మరొక 15 నిమిషాల వరకు దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఈ రైస్ పొడి పొడిగా చాలా బాగా అయింది కదా. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసి పైన మూత వేసి వీటి ఫ్లేవర్ రైస్కి బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు ఇలానే వదిలేయాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పైన మూత తీసి ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న గోడంబి వేసి ఇవన్నీ రైస్లో కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న గీ రైస్ని ఏదైనా మసాలా కర్రీలో కానీ పెరుగు పచ్చడిలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి గీ రైస్ చేసి పెడితే వాళ్ళు తృప్తిగా భోంచేస్తారు. ఫ్రెండ్స్, వీలైతే మీరు కూడా ఒకసారి ఈ వీడియో స్టైల్లో గీ రైస్ని చేసి దీని కాంబినేషన్లో గుత్తి వంకాయ కూర వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఇంట్లో ప్రతి ఒక్కరూ పొగుడుతూ తింటారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.